ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంలో చీలికలు ఏర్పడ్డాయి. రెండు వర్గాలుగా ఏర్పడిన పార్టీ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బాలినేనిపై అవినీతి ఆరోపణలు చేశాడు జనసేన నేత జడ బాలనాగేంద్ర యాదవ్. దీనికి జనసేన మహిళా నేత రాయపాటి అరుణ, మాజీ జనసేన కార్పొరేటర్ రమేష్ బాలనాగేంద్ర యాదవ్ కామెంట్స్పై కౌంటర్ ఇచ్చారు. తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి జడా బాలనాగేంద్ర యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ పార్టీ పట్ల ఎంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించడము, అలాగే పార్టీలో విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికకి ఆహ్వానించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఏ పదవి వేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమ్మతితోటి ఆయన వెరిఫై చేసిన తర్వాతే ఆ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపూర్తిగా ఆయన వెరిఫై చేసిన తర్వాత వేయడం జరుగుతుంది. పార్టీలో పదవులను నమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు, టికెట్లు అమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు. సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది నేనే ఫస్ట్ టైం వింటున్నా. ఎందుకంటే 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 పార్టీలో పనిచేస్తే నాకు 2021లో టౌనాధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఎంత సమృద్ధిగా ఎంత బాగా పనిచేస్తున్నా పార్టీలో పదవులు వస్తాయన్నమాట. అంతేగాని జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి మా జనసేన పార్టీని, జనసేన పార్టీ నాయకులను అవమానించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా జడాబాలనానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదైనా పార్టీలోకి వెళ్ళమంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడ నాయకులను బ్లేమ్ చేసి వెళ్ళాలనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎంతో మంచి ఆయన స్పేస్ ఇచ్చాడు జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు మానవత్వం ఉంటే, కనీసం మీకు బాగలేకపోతే మీ ఆరోగ్యం కూడా ఆయనే ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయారు మీరు. ఆ రోజు ఒక పార్టీ పదవి రాలేదని ఇంత మంచి వ్యక్తిని, ఇంత స్థాయి నాయకుడిని మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించుకోవాలి మీరు. ఇది మీరు మాట్లాడిన విషయం కాదని మాకు అర్థమవుతుంది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చక్రం తిప్పారు, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా జనసేన పార్టీలో కూడా అదేవిధంగా బాలినేని చక్రం తిప్పుతున్నారు. మీరు కూడా చూస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రయారిటీ అని చెప్పి వారితో వ్యాపారాలు, ఆదాయాలు సమకూర్చుకునే ఉద్దేశంతో బేరసారాలు పెట్టారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్ష పది 25 లక్షలకి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పది 50 లక్షలకి, తిరుపతి కూడా బేరాలు జరుగుతున్నాయి. అది ఇంకా పూర్తి కాలేదు. మిగతా జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది. అనంతపురం ఒకటి టీసీ వరుణ్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి అతను అడ్డుపడతా ఉన్నాడు. మా జిల్లా విషయం మీరు ఎంటర్ అవద్దని ఆయన సూచాయిగా ఆ బృందానికి చెప్పడం జరిగింది. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండించాను.